మాట చదివిన తర్వాత ఈ నూతన సంవత్సరంలో ఏమి నువ్వు చెబుతావా? చూడండి, దావీదు మహారాజు రాస్తున్నాడా, కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు కీర్తనలో 100వ కీర్తన రాస్తున్నాడు. ఏమని రాస్తుంటే ఒక్కసారి గుర్తుపెట్టుకొని చదవండి, ఎవరన్నా చదివేలు ఉంటే. లేకపోతే నాకు చెప్పని చదువుతా. 100వ కీర్తన. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చాలు, 2 మాటలు ప్రార్థన చేసుకున్నాం. దూరగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ధుడా, జీవ కలిగిన యేసయ్యా, నీ పాదములకు వందనములు వందనములు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన సమయమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీకు మహిమ కలుగుగా వాడుకునమని యేసుక్రీస్తు దివ్య నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమమైన సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క పాత సంవత్సరములో నుండి క్రొత్త సంవత్సరములోనికి మనం వచ్చి ఉన్నాం. అంటే 2025వ సంవత్సరము మనలను, మన కుటుంబాన్ని, మన బిడ్డలను సమస్తమును దేవుడు కలగజేసి, దేవుడు మనను ఆశ్రయించి బలపరిచి ఆశీర్వాదకరాలంటే దీవెనలు మనకు కలగజేసి, మనకు ప్రాణ ప్రాప్తి కలగజేసి కూడా ఈ యొక్క సంవత్సరం అంతా మనలను కాపాడి ఆయుష్యాన్ని అనుగ్రహింపజేసి ఆఖరు 2026 సంవత్సరం కంటే ఈ పాత జీవితాన్ని మార్చుకొని ప్రభువులకు పోతున్న కనుక ప్రతి ఒక్కరు కూడా నూతన హృదయమును, నూతన ఆత్మను, నూతన శక్తిని, నూతన బలమును పొందుకొని క్రీస్తులో మనం నడిచినట్టయితే ఆయన మనకి ఎన్నో మేలులు కలగజేస్తాడు. ఈ సమయం అంటే కొన్ని నిమిషముల్లో కూడా ప్రపంచంలో చూసినట్లయితే 1 సెకండ్లకు 1 నిమిషానికి వచ్చి 1 కోటి లక్షల మంది చచ్చిపోతున్నారంట. మరి ఇప్పుడు మనం ఇక్కడ గురువంటే ఎంతమంది ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయారో అది దేవుని చిత్తమైనది. మనకి ఇంకా దేవుడు ఆలోచించి ఆయన్ని స్తుతించేదానికి, ఆయన కనపరచడానికి మనల్ని వాడుకుంటే కనుక మనకు ఈ యొక్క జీవితాన్ని మనకు అనుగ్రహించాలని నమ్మండి. రెండోది నుంచి 2025వ సంవత్సరంలో మన బ్రతుకంతా ఉంది కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. కానీ పాత జీవితాన్ని వదిలిపెట్టుకొని కొత్త జీవితం యొక్క రావంటే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావమును తీసివేసుకొనవలనని మనకు చేయుచున్నాడు. అంటే ఏంటి? నీలో ద్వేషము, నీలో కలహము, నీలో వ్యర్థము, అసూయ, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ దేవునికి విరుద్ధమైన కనుక వాటన్నిటిని వదిలిపెట్టి యేసయ్యా నీవు నన్ను ఇప్పటి వరకు, నా తల్లి గర్భంలో నన్ను ఇప్పటి వరకు నువ్వు కాపాడినావు. ఇప్పుడు నా వయసు వచ్చినా కానీ నన్ను ప్రాణప్రాతిగా ఇంకా మళ్ళీ 26వ సంవత్సరంలో ప్రవేశపెట్టుగా నీకు వందనాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకముతో ఒకే మనసు కలిగి, ఒకే విశ్వాసము కలిగి, ఒకే నిరీక్షణ కలిగి, ఒకే ప్రేమ కలిగి, ఒకే యథార్థత కలిగి ప్రభువులు అంగీకరిస్తాడు, వాళ్ళు ఆచరిస్తాడు విస్తారంగా. ప్రతిఫలాలు కూడా దయచేస్తాడు కనుక నా ప్రేమ సహోదరుల, దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి ఈ యొక్క 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే ఎంతమంది మన ఊళ్ళో లేరు జనం? దాదాపు 200 కడప
అందరూ దేవుని నమ్ముకుని అందరూ దేవుడు ఆశ్రయిస్తారు. అంటే దేవుడి బిడ్డలకి దేవుని తెలుసుకుంటే వాళ్ళే కొంతమంది వస్తారు, కానీ అందరూ రారు. కనుక ఎవరు ఏమైనా ఒక తోట పనిలేదు, కానీ నీవు హృదయ శుద్ధి కలిగి ఉంటే అందుకనే దావీదు మహారాజు రాస్తుందా ఏంటికంటే ఏమనంటే ఇక్కడ చూడండి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహపడి చేయండి. సమస్త దేశములో ప్రపంచములో 6 ఖండంలో ఉన్నటువంటి జనాభా ఎలాంటి వాళ్ళైనను ఎలాంటి భాషలు గల వారైనను ఏదైతే ఏమన్నాడు జిల్లా వారందరూ ఏమన్నాడు ఇక్కడ చూడండి, యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. దేవుని స్తుతించటమే మనకు కారణం. దేవుని నువ్వు మహిమపరచ, దేవుని నువ్వు కనపరచ, దేవుని నువ్వు ప్రార్థన చేసుకున్నా, నీ జీవితాన్ని వదులుకొని అర్పించుకున్నట్లయితే నీకు సమస్తమును కూడా కలగజేస్తాడు దేవుడు నూతన సంవత్సరం. కనుక నా ప్రేమటి దేవుని బిడ్డలారా, మర్చిపోతారేమో మరిపరచుకోకండి. ఆయన ఉన్న దేవుడు, ఆయన తయారు రక్షణ దేవుడు, ఆయన సంపూర్ణుడైన దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని కరుణించే దేవుడు, మనకింతవరకు ప్రారంభించి ఇంకా భూలోకంలో ఆయన కార్యాలు చేయటానికి మనల్ని నిర్మించుకున్న కనుక మరొక మానక నీవు చేసిన పనులను వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకొని ఎప్పుడైతే దేవుళ్ళు ఉంటావో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు నీకు ఆర్థిక ఫలాలు ఇస్తా ఉంటాడు. అయితే ప్రేమ సహోదరులారా, నువ్వు ఇప్పుడన్నా నీవు మార్చుకున్నావా? నీ బుద్ధి కానీ నీ మాటలు కానీ మారదే దయచేసి. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, విన్నాము మీరేమన్నాను కానీ 2026 సంవత్సరం వచ్చేసి సంగతి చెప్తున్నాను. నాకు దాదాపు 2 గంటల కాడ 3 గంటల కాడ జ్వరం వచ్చి ఏం చేసి నేను జ్వరం 2 చెట్లు అడగదు మరి ఒక బెరకు వచ్చేసి ఏంది నాయన అంటే జ్వరం వచ్చినందుకు వచ్చాను చూసాను ఆయనకు జ్వరం ఉండదని చెప్పి ఇంజక్షన్ చేసాను. అన్నం వచ్చిందా నాకేంటంటే నేను దేవుని వాక్యాన్ని చెప్పి ఈ 220వ సంవత్సరంలో ప్రవేశించి బ్రతికినా చెప్పని దేవుని వాక్యాన్ని చెప్పి తర్వాత చనిపోతే బాగుందని చెప్పేసి నా ఉద్దేశం అయ్యున్నది. నాకు జ్వరం వచ్చేది ఉద్యోగం కూడా చెప్పిన చేశాను. ఆయన ఏం చేసింటే అన్నం వచ్చింది ఇంకా సాయంత్రం ప్రార్థన పెట్ట సరే ఏమన్నా కానీ కాక ఎన్నైనా పెట్ట కాక అటు ఒంగోలు పోయినాను, ఆ రాత్రి 2 గంటలు బస్సులో 12 గంటలు కాకుండా అటు బయలుదేరాను, సాయంత్రం 7 గంటలకు వచ్చాను, మళ్ళీ ఇక్కడ కూడా ప్రార్థన పెట్టాను. అది దేవుని చిత్తమైన కనుక ఆ పని నెరవేర్చాను నేను. కనుక ఈ కార్యానికి 26వ సంవత్సరంలో ప్రవేశించడం కనుక నూతన ఆత్మను నూతన శక్తిని బలం పొంది ఆయన కార్యాన్ని జరిగించినట్టయితే ఆయన మనకు ప్రతిఫలం ఇస్తారు. ఇది నమ్మండి అనే మాట. కనుక నీలో ఏమన్నా దేశాలు కానీ కలహాలు కానీ ఏమైనా ఉంటే వాటిని తీసుకుని యేసయ్యా నీ పాదముల యొద్దకు నేను వస్తున్నానయ్యా, నేను పాపినయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడి బలపరిచి నీ రక్షణ మార్గం నడిపించి నాకు నూతన జీవితం కలిగేవి. ఎప్పుడైతే నీవు కన్నీరు పెట్టి దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తావు, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి నీకు ప్రతిఫలము దయచేస్తాడు. రాత్రి కాలంలో చెప్పే వాక్యం ఇదేనని చెబుతున్నా. నువ్వు మారు మనసు కలగాల, మంచి మనసు కలిగి నీ కార్యాలను దేవుళ్ళు చేస్తూ ఉండి కూడా నువ్వు చేస్తుంటే దేవుడు నిన్ను సమృద్ధిగా కలగజేస్తాడు. కనుక నా ప్రేమటి బిడ్డలారా, ఇంతకుముందు మాట్లాడి మర్చిపోండి. అవి అన్నీ తీసుకొని ఈ నూతన సంవత్సరం ప్రవర్తిస్తే మనం ఎన్నాళ్ళు జీవిస్తామో నాకు తెలియదు, కానీ మనం అలాగే దేవుళ్ళు మనం జీవించి సంతోషం పొంది మరణించినట్టుగానైతే మట్టికి మట్టి అయిపోతుంది, కానీ ఆత్మదాన్ని దయచేసిన దేవుడి సన్నిధికి వెళ్ళిపోతాడు. ఏదో చచ్చిపోతాను ఏదో కనపడదు అది కాదండి. దేవుడు ప్రేమ అన్నాడు, దేవుడు ఆత్మశక్తి కలబడి కనుక ఆత్మదేత మనకు ఉంది కనుక ఆత్మతో మనం మాట్లాడు కూడా. అయితే శరీరం అయితే భౌతికంగా పోతాకి మనం బ్రతికే ఉంటాం. అప్పుడే కాకున్నానంటే నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి, ఎప్పుడైతే నమ్మకం కలిగి, ఎప్పుడైతే విధేయత కలిగి, ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి నడుస్తూ ఉంటావో దేవుడు నిన్ను విశాలంగా పరిపజేస్తాడు. చేస్తారా? ఒప్పుకుంటున్నారా? ఇదిగో పాత విగతించను క్రొత్త వారు. ఈ మాట ఎవరు అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు. ఆయన పేరు సౌలు పౌలుగా మారిపోయినాడు. యాకోబు వరకు ఆయన ఏమైపోయినాడు? ఇశ్రాయేలుగా మారినాడు. అబ్రాహాము ఏమైనాడు? అబ్రహాముగా మారిపోయినాడు. దేవుడు అలాంటి వాళ్ళని మార్చి దేవుని వైపు తిప్పుకుంటారు కనుక ఏం చేస్తుంటే దేవుని ఎదురు వాళ్ళంటే విశ్వాసం కలిగి ఉంటున్నారా?
మీకు వందనాలు చెబుతున్నాను. నా జీవితంలో నేను ఉండను కానీ దయచేసి మీరు ఇప్పుడు మొదలుకొని అదే సాక్షిలో ఒక మాట అంట ఆయన జీవితాన్ని అంచనా చేసుకుంటూ అయ్యా నేను ఉండాలి కనుక నేను మనిషినే, నాకు ఆస్తి ఉంది, నాకు సమృద్ధ కావాల్సిన ఉంది తింటున్నగా నేను నమ్ముతున్నాను కనుక కొత్త సంవత్సరం వస్తున్నక నాకు కొత్త ఆత్మను దయచేసి నీలో బ్రతకడతా ఉండేదానికి దయచేయమని ఎప్పుడైతే మనసు మార్చుకొని ఇలా గీత తీసుకొని ఎప్పుడైతే ఈ పాపంలో ఉండో యువతలుగా గీత దాటి యువతలకు ఉండో అనుకుంటున్నా మా అమ్మ కడుపు నేను పుట్టినాను, నేను ఎన్నో పాపాలు చేసినాను, దేవుడా నా పాపాలు క్షమించమని ఆయన దగ్గర తప్పులు ఒప్పుకొని నేను యువతలకు దాటి నాకు ఇంకా పరలోకమే శాశ్వత కనుక చెప్పి ఆయన నికరం చేసుకొని ఉంటే ఆయన ఏం చేసాడు, మందులు బాకులు పెట్టారు, రాత్రి కూడా అంతే పరలోకానికి చేరినాడు. అలాంటి ఒక మనసు నీకుందా? ప్రభా నేను బ్రతికినాను, నా తల్లి గర్భంలో ఉన్నాను, 9 మాసాలు పోసినాను, 9 మాసాలు పోసింది, మా అమ్మ కన్నది, పెద్దవాళ్ళు చేసినాను, ఆకులు ఇచ్చినావు, దీవించిన బిడ్డలు కలిగింది, ఆస్తి కలిగింది, అంతస్తు కలిగింది, సమస్తమని ఇచ్చినాడు. అయితే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు అవతల పోని ఇప్పుడన్నా చేస్తారా? దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఇప్పుడైనా ప్రార్థన కలిగి ఉంటున్నారా? దయచేసి మీకు 2 చేతులు దండం పెడతారా? ఆయన ఆశ్చర్యకుడు, అద్భుతమైన దేవుడు, ఎన్నో పునరుత్థాపన కనుక ఇక మీదట నీవు నన్ను సృష్టించాలని చెప్పి దయచేసి రోజుకు కనీసం అన్న 3 సార్లు చేయండి ప్రార్థన. ఉదయం లేచినప్పుడు తెల్లవారుతామని చెప్తున్నాను, అయ్యా ఈ రాత్రంతా మమ్మల్ని కాపాడినావు, మమ్మల్ని పోషించినావు, మాకు ఆరోగ్యం ఇచ్చినావు, ఎలాంటి మామూలు ఏమీ రాకుండా కూడా నీ రెక్కల చేత మమ్మల్ని కప్పి నాకు తెల్లవారన్న మెరుగు ఇచ్చినావు, మళ్ళీ ఇంకా పని చేసుకోదాకా చెప్పి ఆయన ప్రార్థించండి. మధ్యాహ్న కాలంలో మమ్మల్ని ఎంతవరకు ప్రార్థన చేసి చెప్పేసి అప్పుడు చేయండి. సాయంత్రం పడుకుని ప్రభా మేము పనిచేసి కష్టపడగా మేము మాకు ఆశ్చర్యతానని నీ రెక్కలతో కప్పుకొని చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ప్రార్థన ఇప్పుడైనా దయచేసి ప్రార్థన కలిగి అలాంటి యొక్క భక్తులు నేర్చుకొని ఉండండి. ఏదో పమ్మని చెప్పడకపోయినా బట్టే అది పోయిన కనుక జాగ్రత్త. అందుకని ఇక్కడ ఈ యొక్క సందేశంలో ఒక మాట చెబుతుండు. ఏమని చెబుతుందంటే ఇక్కడ చెప్పాను, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహం చేయండి, సంతోషముతో యెహోవాను సేవించుడి. నీకు ఏర్పు వద్దు, నీకు దుఃఖము వద్దు, నీకు బాధ వద్దు, ఎల్లప్పుడూ సంతోషముతో దేవుడి నన్ను ఆదరించినాడు కనుక నువ్వు సంతోషంతో ఎప్పుడైతే ప్రభుతో నువ్వు మాట్లాడుతూ ప్రార్థన చేస్తుంటావో ఆ ప్రార్థన నీకు సంతోషము, నీకు ఆనందము, నీ కుటుంబమే సంతోషముగా మారిపోతుంది కనుక నా ప్రేమైన సహోదరులారా ప్రార్థనా శక్తి కలిగి, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ప్రభువులో ఆనందించుకుంటూ ఎప్పుడైతే ఒకే మనసు పెట్టి ఒకే విశ్వాసము కలిగి ఒకే నిరీక్షణ కలిగి మీరు ప్రార్థన చేస్తాడు, నూతన సంవత్సరంలో మీ హృదయంలో దేవుడు తెరుస్తాడు గాక, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కనుక ఇప్పుడు ఈ లోకంలో ఉన్న తర్వాత మనము 26వ సంవత్సరం వచ్చేది 8 కోట్ల మంది ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుని చెంతగా లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది. అయితే దేవుడు ఏంటికి నిన్ను నన్ను ప్రేమించినాడు. ఆయన పనులు చేయటానికి, ఆయన పనులు చేసేదానికి నీకు ప్రాప్తి కలిగే చెప్పిన పెట్టి కనుక పురుషులు కానీ స్త్రీలు కానీ దేవుని ప్రార్థనగా దయచేసి నాపిని మీరు మటుకు భూలోకి ఇక ఉన్నంతకాలం ఈ క్రొత్త సంవత్సరం కనుక క్రొత్త మనసు కలిగి ప్రార్థన అనుభవం కలిగి ప్రభువుని అంగీకరించుకోడు. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు జీవించుకుంటుంటావో నీ హృదయాన్ని సరిచేస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలని ఆశీర్వదిస్తాడు, నీకు సమస్తమును కలుగజేస్తాడు. నీవు ఆఖరికి దైవ సన్నిధిలో పోయేంతవరకు కూడా నిన్ను కాపాడుకుంటూ కూడా వస్తాడు కనుక నా ప్రేమ సహోదరులారా చెప్పిన మాటను మరిచిపోకుండా మీ హృదయంలో అనుభవించుకొని నువ్వెంత కర్తవ్యం చేసి ఇచ్చిన ప్రభు వైపు మనసునిచ్చి మనసు ప్రకారం చేయండి. తప్పనిసరిగా దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు, నూతన బలములు కూడా పొందుకుంటాం కనుక ప్రతి ఒక్కరు విరిగి నదిగిన హృదయం ఎక్కడికి అంతే విరిగిన నదిగేమిటి యేసయ్య భూలోకానికి రావటం కారణం అదంటే నువ్వు చేసిన పాపాల కొరకు, నువ్వు చేసిన శాపాల కొరకు, నువ్వు చేసిన అన్యాయం కొరకు, నువ్వు చేసిన వ్యభిచారం కొరకు, నువ్వు చేసిన చూపుల కొరకు ఆయన పరలోకం నుండి భూమి మీదకి నీకు వచ్చి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యక మరియమ్మ గర్భములు ఉద్భవించిన తర్వాత ఆఖరికి కూడా ఏమనుకున్నారు ప్రజలందరూ? ప్రజలందరూ ఎదురు ఎంత జ్ఞానవంతుడైన కానీ ఏసేపు నీవు నీ భార్యను
వెలగబోతూ ఒకరికి ప్రధాన చేసి భార్య అనుకున్నవేమో. ఆమెను ఎవరున్నాడో పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఎక్కువ దేవుడు లోపల ఆయన ఏం చేస్తుంటే తత్వతున్నాడు. లోకాన్ని ప్రపంచాన్ని ఏలుతాడు. లోక రక్షకుడుగా నీ గర్భాలు పుట్టబోత చెప్పినప్పుడు ఆయన విని ఇచ్చిన తర్వాత ఏమంటే ఆయన కన్యక గర్భవతి రూపంలో ఉండి పుట్టిన తర్వాత ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆఖరికి ఏం చేస్తుండో మన కొరకు శ్రమనందా, మన కొరకు బాధపడ్డా, మన కొరకు రక్తాన్ని కట్టుండా. ఏది కారణం ఆయన ఏం లేకపోతే అంటే ఏంటికంటే ఆయన జీవము, ఆయన ఆత్మ ఆయన ఇచ్చిందే కనుక, ఆయన ప్రాణమే కనుక అది ప్రార్థనానికి పోవటానికి ఇష్టం లేక అందుకని నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిండు. అందుకని తిమోతిలకు రాసిన పత్రిక 1:10 నశించరా చూతారా నాకు మధ్యలో నశించిన దానిని వెతక రక్షించుటకు ఈ లోకములకు వచ్చినటువంటి ప్రభు అయిన క్రీస్తు. ఎవరి మాట్లాడుతుంటే అపోతన పౌలు గారు ఆయన సౌలుగా ఉండి పౌలుగా మారిపోయి ప్రభువును అంగీకరించి ప్రభువులు ఉన్న తర్వాత 13 సంఘాలకు ఆయన పత్రికలు రాసి ప్రభు చెత్తలు చేసి పరలోకంలో అలాంటి యొక్క మంచి మనిషిగా చెడిపోయిన మనిషి కూడా ఆఖరికి దేవుని భక్తి కలిగి పరలోకంలో నువ్వు నేను ఇలా మనం చెడుతున్నా ఆ చెడుని విసర్జించుకొని దేవుని వైపు తిరిగి మారు మనసు కలిగి పశ్చాత్తాపం కలిగి ప్రభువుని హృదయంలో అంగీకరించుకొని ఎప్పుడైతే నీ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు. ఈ మాటలు నిజమని నమ్మండి. ఒకళ్ళ బలా నేను ఉంటున్నా ఉండనో నాకు తెలియదు, అది దేవుని చిత్తం అయితే ఎలా కొట్టాలో నాకు తెలియదు కనుక నా ప్రేమ సహోదరులారా, అందుకని దావీదు మహారాజు ఏనాతంటే ఉత్సాహగానం చేయుట ఆయన సన్నిధికి రండి. ఆయన మనలను పుట్టించను, మనలను ఆయన పెంచిన వారము, ఆయన బిడ్డలు కనుక మనం ఏంటంటే ఆయన్ని మహిమపరచాలా. అందుకనే మా పాట పాడమంటే ఏదైనా తగాదకైతే ఇట్లా పక్క పోయి కాసేపట్ల పక్కలు చూసి చెవులు పెట్టి చూసి ఏదో అనుకొని ఇంత వచ్చినట్టు మాట్లాడతాం. దేవుణ్ణి ప్రార్థించలేదు నా కాదు. నీకు దేవుడు నోరివ్వలేదా? నీకు పెరుగు ఇవ్వలేదా? ఆ మాటలు ఇవ్వలేదా? నీకేమీ లేదు, ఏంటి నువ్వు చేయవు? నాకు కొంచెం పెద్దదా? నేను ఏంట వాడిని కనుక అలాంటి హృదయం కలిగి దేవుని ఎంతో భయభక్తులు కలిగి ప్రార్థనలు కలిగి నడుచుకుంటూ ఉండవాలని మనకు చేయించాను. ఆయన దయాళుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడొక దేవుడు, ఆయన నిత్యుడొక తండ్రి, ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు. ఈ లోకంలో గుర్తించి ఉంటే ఆయన వదిలిపెట్టి దయ్యాలు కలిసి దొరుకుతారా? ఇది మీకు మంచితనమే నా ప్రేమ సహోదరులారా. మనల్ని ఎంతగానో ప్రేమించి నిన్ను కాపాడి నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు బిడ్డలిచ్చి, నీకు సంతతి ఇచ్చి, నీకు సమర్థం ఇచ్చి నిన్ను పోషిస్తుంటే ఆయన మాటలు ఇచ్చిండే వేరేగా ఎక్కడికో పోతున్నారు. ఆలోచన చేయండి ప్రేమ సహోదరులా. అందుకనే అంధకార దినాలలో, గోడంధకారపు దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక ప్రేమ సహోదరులు ప్రతి ఒక్కరు కూడా నీ హృదయాన్ని సరి చేసుకో. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధిని తీసివేసుకొని పవిత్ర పట్టుకుంటే పవిత్రమైన దేవుడు నీలో ఉంటాడు. మరి అలాగ చేస్తారా? ఆలోచన చేయండి ప్రేమ సహోదరులా. 2025 సంవత్సరం కనుక 2026 సంవత్సరంలో మనం ప్రవేశించడం కనుక ఒకరికొకరు ఐక్యత కలిగి ప్రేమ కలిగి వందనాలయ్యా వందనాలమ్మా అని వందనాలు పెట్టుకొని కొట్టేలా కాదు, దేవుని నమ్ముకొని దేవుని ఎంతో భయభక్తులు కలిగి దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నట్టే మన సంఘంలో బిడ్డలు ఏం చేయాలంటే నీవు దేవుని సంఘానికి వస్తున్నావు కనుక మీరు పొద్దుల్లో కనపడతాయా వందనాలమ్మన ఆయన వందనాలు అంట వందనాలు. అదే దేవుని యొక్క ఉద్దేశం ఏదో కనుక అలాంటి వందనాలు చేసి దేవుడు కూడా వాళ్ళని కాపాడతాడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి కనుక మనం దేవుని భక్తి కనుక మనము కూడా మన పిల్లలు కూడా అలాగ ఉండాలని చూతులు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగించుకొని దేవుడిలో మనం జీవించినట్లయితే మనం చాలా సంతోషకరంగా ఉంటాం. అందుకని ఇక్కడ ఒక మాట ఏమని చెబుతుందంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం చూడండి.
చూశారమ్మా 11వ అధ్యాయం 12వ వచనం. అది నీ దేవుడైనా రామా అది నీ దేవుడైనా యెహోవా లక్ష్యపెట్టు ఉద్యోగం చేసుకోండి. నాకేది పర్లే. మీ దేవుడైనా యెహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైనా యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సార్ ఒక్క వచ్చిన తెలుసా కనుక ప్రేమ సౌద్ ఇక్కడ మోసి రాస్తున్నాడు, నీ హృదయములను చక్కబెట్టుకు, నీరున్న జీవితాన్ని చూసుకోమని చెప్పి అంటాడు. కనుక నువ్వు దేవుని ఎంతో భయపెట్టగలిగిన నమ్మకం ఉండాలంటే నీ మనసు మారాలా, నీ బుద్ధి మారాలా, నీ ప్రవర్తన మారాలా, నీ ఉద్దేశం మారాలా. వెంటనే అనుకుంటుంటాడు, అయ్యా పలానా ఆయన చూడు ఏం తాగుతుండో, పొద్దున్నెత్తో సారాయి తాగుతున్నాడు, 4 రోజులైంది ఆయన తాగటమే లేదంటున్నాడు. ఏంటి ఇంత లేక బుద్ధి మార్చకుండా? అట్లనే కూడా మనం దేవుని మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని తీసివచ్చుకొని దేవుని వైపు తిరిగి మారు మనసు కలిగి పశ్చాత్తాపము కలిగి పాప క్షమాపణ కలిగి ప్రభు వైపు తిరిగి ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి వణుకుతున్నారో వారిని నేను దృష్టించుతున్నాను. పైన పరలోకం నుండి మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని ప్రేమించుతున్నాడు. అయితే మనం ఏం చేస్తుంటే మన ఇష్టానుసారంగా మనసులు పాడు చేసుకుని దొరబడిపోతాం. కనుక ఆ యొక్క మాటలను తీసివేసుకుని నీ జీవితాన్ని చక్క చేసుకుని ప్రభువులో మనం నడిచినట్టయితే నూతన సంవత్సరంలో నీకేం చేస్తంటే నూతన కిరీటాన్ని దయచేస్తాడంట. అదే కీర్తన కాడుంటే దావీదు మహారాజు రాస్తుండా కీర్తనలు 65వ అధ్యాయం 65:11 65వ కీర్తన కాదు 65వ అధ్యాయం 11వ వచనం. చాలు, సంవత్సరంతా దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కాపాడి నీకు జీవ కిరీటాన్ని దయచేసిన అంట. తిరిగి మనం ఇప్పటి వరకునే 25వ సంవత్సరంలో దేవుడే మనం ఆశ్రయించి మనకు దీర్ఘాయునిచ్చి 26వ సంవత్సరంలో మన ప్రవేశ పెట్టింది కనుక ఆయనకు మనం స్తుతులు కృతజ్ఞతతో చెల్లిచెట్టి నీకు నాకును జీవ కిరీటం ఇస్తాడంట. అది ఎప్పటికీ నీకు ఆకలి దప్పులుంటే జీవ కిరీటాన్ని నీకు దేవుడు దయచేస్తాడు. కనుక నా ప్రేమటి దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు మీరు గంటల తరపుడు ఉండగాని దేవుని దీవెనలు పొందుకునే దానికి వచ్చి కనుక మీరు నూతన హృదయములు పొంది ఏలా దేవుడు మీకు జీవ కిరీటాన్ని దయచేస్తాడంట. ఆ కిరీటాన్ని పొందినట్టయితే మనకి ఇంకా ఆకలి పొందు, దప్పిక పొందు, వేదన పొందు, కరువు పొందు, సమస్తం ఏమీ లేదు. కనుక మనం హృదయ శుద్ధి కలిగి మన దేవుడు ఉన్నట్టయితే మనం తప్పనిసరిగా కాపాడుతాడు. మరి అలా ఉంటారమ్మా, అలా ప్రార్థన చేస్తారా? ఆలోచన చేయండి ప్రేమంటే సహోదరులారా. కనుక మన దేవుని ఆత్మను పొందుకొని దేవుళ్ళు జీవించినట్టయితే మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. ఆమేన్.